దానం నాగేందర్ ఉన్నారు ఎమ్మెల్యే. స్పీకర్ నిర్ణయం మీరు కూడా షాక్ అయ్యారా? దానం నాగేందర్ గారు ఎందుకంటే అఫిడవిట్లో ఏం చెప్పారు? షాక్ డబుల్ షాక్ అయినా నేను, ఎందుకంటే మా అఫిడేవిట్ని పరిగణలో తీసుకుంటాడా లేదా అనేది ఆవేదన ఉండే. గత 6 మాసాల నుండి హైకోర్టు, సుప్రీంకోర్టుకు 10 సార్లు పోయి, ఢిల్లీకి 10 సార్లు పోయి, ఢిల్లీలో ఉన్న సీనియర్ నాయకుల్ని, సీనియర్ కౌన్సిల్ని కలవడం కానీ, ఇక్కడ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి గారు, మా వెంకటేష్ గారు వీళ్ళందరినీ కలిసి ఇట్లా అటు ఇటు ఒక 7-8 నెలలు మాత్రం నాతో పాటు మా కార్యకర్తలు, మా మెంబర్స్ అందరూ కూడా చాలా ఆవేదనకు గురయ్యారు. ఈరోజు మా అఫిడేవిట్ని స్పీకర్ గారు పరిగణలోకి తీసుకున్నందుకు, ఈ అఫిడేవిట్ తయారు చేసి నా పోటీని జస్టిఫై చేసే అఫిడేవిట్ సబ్మిట్ చేసినటువంటి సంఘవి గారికి, నిరంజన్ రెడ్డి గారికి, అదేవిధంగా వెంకటేష్ గారికి, సీనియర్ కౌన్సిల్ హైకోర్టు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టీఆర్ఎస్ చెప్తా ఉంది కదా మీరు పార్టీ మారిరని, హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, బలమైన ఆధారాలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. మీరు సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. వాళ్ళు పార్టీలు మార్పిచ్చి వాళ్లకు మంత్రి పదవులు ఇస్తేనేమో వాళ్ళకో న్యాయం, మేము పోటీ చేస్తేనేమో మాకో న్యాయం. అలా ఉంటుందా చెప్పండి మీరే? వాళ్ళైతే మంత్రి పదవి ఇచ్చారు, మంత్రి పదవి సవితా ఇంద్రారెడ్డి గారికి, శ్రీనివాస్ యాదవ్ గారికి మంత్రి పదవులు ఇచ్చారు. మళ్ళీ వాళ్ళు జస్టిఫై ఎట్లా చేసుకుంటారు? అది చెప్పాలి. వాళ్ళు దాన్ని జస్టిఫై చేసుకుంటే ఇది నాది కూడా జస్టిఫై నేను చేసుకుంటాను. దానం నాగేందర్ పార్టీ మారిందే మంత్రి పదవి కోసం అనేటువంటి చర్చ ఉంది. అట్లాంటి సందర్భంలో ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ అంటే మంత్రి ఎట్లయితారు దానం నాగేందర్? అది అప్రోపరేట్ టైంలో తెలుస్తుంది. ఒకటి చివరిగా ఒకటి బీఆర్ఎస్ చేస్తున్నటువంటి విమర్శలపైన ఏం చెప్తారు? ఎందుకంటే సుప్రీంకోర్టుకు మళ్ళీ లీగల్గా వెళ్తామంటారు. ఇప్పుడు వెళ్ళొచ్చు లీగల్గా, నేను కూడా వెళ్తా కదా లీగల్గా. వాళ్ళు ఆల్రెడీ వెళ్ళారు, లీగల్గా నడుస్తుంది ఫైట్. ఇది ఆ లీగల్ ఫైట్ కంక్లూజన్కి వచ్చినప్పుడు నేను నా ఫైట్ చేస్తాను. మీరు గతంలో మా ఆర్టీవీతోటే నాతోటే మాట్లాడారు, కాంగ్రెస్లోనే ఉన్న ఉప ఎన్నిక వస్తే నేనే గెలుస్తాను. ఎప్పుడు వచ్చినా నేనే గెలుస్తానయ్యా. మా ఎట్లా ఉన్నారు చూడు సైనికులు, మా వాళ్ళు అందరూ పోరాటం. నేను దానం నాగేందర్ అంటాడు బ్యాటిల్ ఫీల్డ్లోకనే ఈ స్థాయికి వచ్చాడు. ఎప్పుడు పోరాటం అనేది దానం నాగేందర్ కొత్త కాదు. యుద్ధ రంగంలో ఎప్పుడు కత్తి పట్టుకొని రెడీగా ఉంటాను, నేను కొట్లాడుతూనే ఉంటాను. మంత్రి ఎప్పుడైతే దానం నాగేందర్ మంత్రి ఎప్పుడే అవకాశం అయిపోతాం మీ దయ ఉంటే. ఓకే, ఇది దానం నాగేందర్ చెప్తా ఉన్నారు. నేను కూడా డబల్ షాక్ గురయ్యాను స్పీకర్ నిర్ణయం చూసి అంటూ దానం నాగేందర్ చెప్తా ఉన్నారు. స్పీకర్ నిర్ణయం అట్లా తీసుకుంటారని నేను కూడా అనుకోలేదు అనేటువంటి స్టేట్మెంట్ దానం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, దానం నాగేందర్ హౌస్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.